ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పువ్వు వచ్చేసి గ్లోరీ లిల్లీ, దీన్నే ఫ్లేమ్ లిల్లీ అని కూడా అంటారు. దీన్నైతే మనం ఎక్కువగా వినాయక చవితి రోజు అయితే చూస్తాం. దీన్ని కామన్గా పక్కన పెట్టడానికి లేదు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పండిస్తున్నట్టయితే కనిపించదు, కానీ తమిళనాడులో మాత్రం ఇది ఒక 4 జిల్లాలో మాత్రం దాదాపు ఒక 2000 నుంచి 2500 ఎకరాల్లో అయితే ఈ సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దుండిగల్ ప్రాంతంలో కానీ, అలాగే సేలం, తర్వాత ఈరోడ్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది తమిళనాడు రాష్ట్ర పుష్పం కూడా. దీనికి ఉన్నటువంటి కొన్ని ఔషధ గుణాల వలన కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఇది అల్సర్స్ అలాగే స్కిన్ కు సంబంధించినటువంటి మందుల తయారీలో కూడా దీన్ని వాడుతున్నారు. రైతులు కనుక సాగు చేస్తే దీని నుంచి వచ్చేటువంటి విత్తనాలు మరియు దుంపల్ని మార్కెటింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సాధారణ వర్షపాతం సంవత్సరానికి కనీసం 70 సెంటీమీటర్లు పడే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేయవచ్చు. ఒక ఎకరానికి పెట్టుబడి 4.5 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఖర్చులు పోను మిగులు 1,50,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇంకా పూర్తి సమాచారం కోసం ఈ చిరునామాకైతే సంప్రదించవచ్చు.